హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పిల్లల కోసం డోనట్స్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీ డోనట్స్ తీసుకురా అని అడుగుతున్నారు. బయటివి హెల్తీ కాదు కదా! అందుకే ఇంట్లోనే చేస్తున్నాను నేను. ముందైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోనే 3 స్పూన్ల పెరుగు వేసి అందులోనే 2 స్పూన్లు షుగర్ వేయండి. లేదంటే షుగర్ పౌడర్ అయితే 3 స్పూన్లు, షుగర్ అయితే 2 స్పూన్లు వేసి దీన్ని ఒక 10 మినిట్స్ అయినా సరే బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చిన్న కప్ తోటి ఒక హాఫ్ కప్ అయితే మిల్క్ యాడ్ చేయండి. దీంట్లో మిల్క్ కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా ఈవెన్గా సాఫ్ట్ స్మూతీలా వస్తుంది. అలా వచ్చేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోని ఒక కప్పు మైదా యాడ్ చేయండి. మైదా వేసిన తర్వాత బేకింగ్ సోడా అయితే 1 స్పూను, బేకింగ్ పౌడర్ అయితే హాఫ్ స్పూను వేసి మళ్ళీ దీన్ని ఒకసారి జల్లించుకోవాలి. మైదా పిండి ఇంకా దాన్ని కూడా జల్లించాలన్నమాట. తర్వాత దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసి దాంట్లో మనకు 90% సరిపోతుంది. సరిపోకపోతే మాత్రం కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ఉండలా అయితే కలపండి. ఇది చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గానే కలపాలి. ఇదంతా కలిపిన తర్వాత అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని పొరలులా వచ్చేలాగా అయితే బాగా మిక్స్ చేసి తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి మూత పెట్టి ఒక 40 మినిట్స్ అయినా సరే దీన్ని వదిలేయాలి. వదిలేస్తే ఇది కొంచెం పర్మనెంట్ అవుతుందనమాట. అంటే మనకి పిండిని ఇడ్లీ పిండి ఎలా వదిలేస్తే మనకి కొంచెం ఉబ్బుతుందో అలాగా ఇది కూడా కొంచెం క్వాంటిటీ పెరుగుతుందనమాట. ఇలా మూత పెట్టి ఆయిల్ రాసి మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఒకసారి దీన్ని తీసుకుని చూస్తే చూసారా ఇందాకటికంటే కొంచెం క్వాంటిటీ పెరిగింది మనకి. దాన్ని మనకి వేలు అంతా మందంగా ఉండేలాగా చపాతీలా చేసి దానిపైన ఏదైనా ఒక రౌండ్గా ఉండే మూత కానీ ఏదైనా తీసుకుని ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటే డోనట్స్ అయితే రెడీ అవుతాయి. ముందైతే పెద్ద మూతతో చేసాం కదా, తర్వాత మిడిల్లో చిన్న మూతతో హోల్ చేస్తే డోనట్స్ అయితే రెడీ అవుతాయి. ఆ రెడీ అయిన డోనట్స్ అన్నీ కూడా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఈలోపు ఆయిల్ అయితే హీట్ చేసుకుని ఆయిల్ మరి ఎక్కువగా కాగకూడదు, మీడియంగా కాగిన తర్వాత ఈ డోనట్స్ అయితే వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఇవి ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట. చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తే మన డోనట్స్ అయితే రెడీ అవుతాయి. తర్వాత దీనిపైన మీ దగ్గర ఉంటే చాక్లెట్తో ఇలా డిప్ చేయండి. ఇప్పుడు చాక్లెట్ డోనట్స్ అవుతాయి. లేదంటే షుగర్ వేయండి దీనిపైన, మిక్సీ పట్టిన షుగరు. నా దగ్గర చాక్లెట్ ఉందని చెప్పేసి అంటే ముందు రోజు చాక్లెట్స్ చేశాను. కొంచెం చాక్లెట్ ఉంటే దాన్నైతే ఇలా చాక్లెట్ డోనట్స్ కింద చేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. మైదా పిండి కదా అని చెప్పేసి ఏమనుకోకండి, ఎందుకంటే రెగ్యులర్గా పెట్టాం కదా మనం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.